నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కృష్ణా జలాల వివాదంలో వాటాల పంపిణీపైనే తొలుత వాదనలు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం. సింగపూర్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం. స్కిల్ వర్సిటీ కోసం ఒప్పందం చేసుకోనున్న సర్కార్. చిత్తూరు సమీపంలో టిప్పర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు. 4 దుర్మరణం, 13 మందికి తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో టిప్పర్ను ఢీకొన్న బైక్. పల్లెచెరువు వద్ద జరిగిన ప్రమాదంలో తల్లి కుమార్తె మృతి. సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. 20 బృందాలతో దుండగుడి కోసం వేట. కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ వెనకడుగు. హమాస్ వైఖరిపై నెతన్యాహు అనుమానాలు. కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్రాష్ట జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కేంద్రం 2023లో జారీ చేసిన తదుపరి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఓఆర్పై మొదట 2 రాష్ట్రాల వాదనలు వినాలని నిర్ణయించింది. ఇది పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తుది వాదనలు వింటామని పేర్కొంది. టీఓఆర్పై ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు జరగనున్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయం నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కేంద్రం 2023లో జారీ చేసిన తదుపరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టీఓఆర్పై మొదట 2 రాష్ట్రాల వాదనలు వినాలని నిర్ణయించింది. ఇది పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తుది వాదనలు వింటామని పేర్కొంది. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు జరుగుతాయి. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నీటిలో ఎవరి వాటా ఎంత అన్నదానిపై మొదట వాదనలు విన్న తర్వాతే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల అంశాన్ని ట్రైబ్యునల్ చేపట్టనుంది. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీల నీటిని కేటాయించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్లలో 150 టీఎంసీలు నిల్వ చేసుకుని క్యారీ ఓవర్ గా వినియోగించుకోవడం సహా మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఇచ్చింది. పునర్విభజన చట్టం ప్రకారం బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను ప్రాజెక్టుల వారీగా కేటాయింపును నిర్ధారించడం, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా అన్నదానిపై 2 రాష్ట్రాల మధ్య ట్రైబ్యునల్ ఎదుట 10 ఏళ్లుగా వాదనలు జరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం వాదనలు విని బచావత్ ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులో ఎవరి వాటా ఎంత అన్నది తేల్చే పనిని కూడా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కే అప్పగిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2023 అక్టోబర్ 6న తదుపరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టీఓఆర్ జారీ చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని, అయితే తమ తుది తీర్పునకు లోబడి ట్రైబ్యునల్ నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో గతేడాది ట్రైబ్యునల్ ఎదుట వాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89, అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు దాఖలు చేసిన విజ్ఞప్తులు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లు, రిఫరెన్స్లను కామన్ రికార్డుగానే పరిగణించాలని, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89, అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 కింద వాదనల్ని కలిపి వినాలని కోరుతూ ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేసింది. అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. మొదట పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రధాన వాదనలు ముగించాలని, తదుపరి టీఓఆర్పై తాము వేసిన కేసు సుప్రీంకోర్టులో ఉందని, డాక్యుమెంట్లు, సాక్ష్యాలను కలిపి పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని పేర్కొంది. గురువారం 2 రాష్ట్రాల వాదనలు విన్న ట్రైబ్యునల్ అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం మొదట చేపట్టాలని నిర్ణయించింది. సెక్షన్ 89, సెక్షన్ 3ల ప్రకారం వాదనల్లో కొన్ని ఒకే రకమైన అంశాలున్నాయని, మరికొన్ని లేవని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండిటినీ కలిపి వింటే ఒకే ఆర్డర్లో తీర్పు చెప్పాల్సి ఉంటుందని, ఇలా చేస్తే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ కేసు గెలిస్తే సమస్య ఉత్పన్నమవుతుందని, అలాంటప్పుడు కలిపి ఇచ్చిన ఆర్డర్ను విడదీయడం సాధ్యం కాదని పేర్కొంది.
ఈ నేపథ్యంలో రెండింటినీ కలిపి వినడం సరైంది కాదని, వేరువేరుగా వినడమే మంచిదని అభిప్రాయపడింది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన తదుపరి టీఓఆర్ ప్రకారం మొదట వాదనల్ని వినడమే సరైందని అభిప్రాయపడింది. ఇందులో నీటి పంపిణీ అంశం ఉన్నందున ఇది తేలిన తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల అంశం చేపట్టడం సరైందని పేర్కొంది. ఇప్పటి వరకు 2 వాదనలకు ఇచ్చిన సాక్ష్యాలు, రికార్డులను సెక్షన్ 89 ప్రకారం ఇచ్చిన వాటిని తదుపరి టీఓఆర్ కు పరిగణలోకి తీసుకోవచ్చని చెప్పింది. సెక్షన్ 89 ప్రకారం వాదనల సమయంలో తదుపరి టీఓఆర్ కు ఇచ్చినవి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంది. డాక్యుమెంట్లలో వేటిని పరిగణలోకి తీసుకోవాలో, వేటిని తీసుకోకూడదో వాదనల సమయంలో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు తీర్పు చెప్తూ ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు తదుపరి వాదనలు జరుగుతాయని వెల్లడించింది. ట్రైబ్యునల్ ఆదేశాలతో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. న్యాయవాదులు, అధికారులు, ఇంజనీర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. కృష్ణా జలాల్లో వాటాల పంపిణీకి 3వ సెక్షన్ కింద వాదనలు వినడానికి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అంగీకరించడం రాష్ట్రం సాధించిన విజయమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో కృష్ణానది పరివాహక ప్రాంతం 68.5% ఉన్నందున 555 టీఎంసీలు దక్కాల్సి ఉందన్నారు. కానీ కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను పరంగా పెట్టి 299 టీఎంసీలకు ఒప్పుకొన్నారని ఉత్తమ్ మండిపడ్డారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం ఆలస్యమైందన్నారు. పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు ఇప్పటికీ నీటి కేటాయింపులే లేవని, కనీసం వాటి డీపీఆర్లను కేంద్ర జల సంఘం కృష్ణానది యాజమాన్య బోర్డుకు పంపి నీటి కేటాయింపులు చేయించుకోవడంలో విఫలమయ్యారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం నేటి నుంచి సింగపూర్లో పర్యటించనుంది. చాంగీలోని సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీని సందర్శించి రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందం చేసుకోనుంది. సింగపూర్లో రివర్ ఫ్రంట్ ను రాష్ట్ర బృందం సందర్శిస్తుంది. సింగపూర్లో 3 రోజుల పర్యటన తర్వాత స్విట్జర్లాండ్కు వెళ్లనుంది. దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. ఈసారి దావోస్ పర్యటనలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, ఫ్యూచర్ సిటీ అంశాలను ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ వెళ్లింది. నిన్న రాత్రి 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి సింగపూర్లోని చాంగీ నగరానికి వెళ్లారు. 3 రోజుల పాటు సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు, ఉన్నతాధికారులతో కూడిన బృందం పర్యటిస్తుంది. చాంగీలోని సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ని సందర్శిస్తారు. నైపుణ్యాభివృద్ధి కోసం సింగపూర్ ఐటీఈ అనుసరిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న కోర్సులపై అధ్యయనం చేస్తారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారంపై సింగపూర్ ఐటీఈతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. సింగపూర్లో రివర్ ఫ్రంట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శిస్తుంది. మూసీ పునరుజ్జీవనం కోసం సింగపూర్లో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అనుసరించిన విధానాలను అధ్యయనం చేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అక్కడ వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. సింగపూర్లో ఈ నెల 19 వరకు పర్యటించి మరో 3 పర్యటనల కోసం ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్తారు. దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి బృందం పాల్గొంటుంది. తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ ఆర్థిక సదస్సు కీలకంగా దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లను ప్రచారం చేయాలని నిర్ణయించింది. గత జనవరిలో 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు దావోస్ వేదికగా 18 ప్రాజెక్టుల కోసం 14 ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు జరగ్గా వాటిలో 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 10 ప్రాజెక్టులు పురోగతి ఉండగా మరో 7 ప్రారంభ దశలో ఉన్నాయి. అమెరికా, దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనల సందర్భంగా సుమారు మరో 40,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులొచ్చాయి. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించి పెట్టుబడుల్ని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, నగరంలో ప్రపంచస్థాయి ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుల వంటి సానుకూలతల వల్ల భారీగా పెట్టుబడులొస్తాయని సర్కారు ధీమాతో ఉంది. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో బీదర్ దొంగల ముఠా కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పులకు సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో కూడా ఈ కాల్పులు జరగడం జరిగింది. అయితే బీదర్లో ఎస్బీఐకి సంబంధించి కూడా ఏటీఎంలో అక్కడ డబ్బులు పెడుతున్న సమయంలో ఏటీఎం సిబ్బందికి సంబంధించి కూడా వారి కాల్పులు జరిపి అక్కడ 93 లక్షలకు సంబంధించి కూడా నగదును ఎత్తుకెళ్ళి ఇక్కడికి హైదరాబాద్కు వచ్చినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అక్కడ కాల్పులు జరిగిన దాంట్లో కూడా ఇద్దరు నిందితులకు సంబంధించి కూడా ఇద్దరు కాల్పులు జరపడంతో కూడా ఒకరు అక్కడికక్కడ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో కూడా వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా మరొకరైతే మృతి చెందడం జరిగింది. అయితే ఈ కాల్పులు బీదర్లో కాల్పులు జరిపిన తర్వాత నేరుగా హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్లో ఒక ట్రావెల్స్ ద్వారా కూడా వాళ్ళు ఛత్తీస్గఢ్కి సంబంధించి రాయ్పూర్కి వెళ్ళడానికి కూడా ఇటు ట్రావెల్ బుక్ చేయడం జరిగింది. బుక్ చేసిన తర్వాత కూడా దీంట్లో ట్రావెల్స్కి సంబంధించి కూడా టికెట్ క్లీనర్కి సంబంధించి వారి బ్యాగులను తనిఖీలు చేయడంతో కూడా దాంట్లో డబ్బులు 93 లక్షలకు సంబంధించి కూడా డబ్బులు ఉన్నాయని కాబట్టి దానిలో తనిఖీలు చేయొద్దని చెప్పి కూడా టికెట్ క్లీనర్కి డబ్బులు ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే తను ససమీర్ అనడంతో కూడా అతనిపై కూడా అతని దగ్గర ఉన్న నిందితుల దగ్గర ఉన్న తుపాకీతో కూడా కాల్పులు జరిపి తర్వాత అతన్నైతే తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి అయితే ఉంది తెలిసింది. అయితే వెంటనే ఇక్కడ నుంచి ఇటు అఫ్జల్గంజ్ నుంచి కూడా వారు పారిపోవడం జరిగింది. అయితే తన ప్రాణహాని ఉందని చెప్పి కూడా వెంటనే కాల్పులు ఎవరైతే బాధితున్నాడో ఆ బాధితుడు బస్ స్టాండ్ ఇక్కడ బస్సుల నుంచి నేరుగా ఒక 100 మీటర్ల దూరంలో కూడా రోషన్ అనే ట్రావెల్స్ కార్యాలయానికి తీసుకొని తన ప్రాణాలు కాపాడేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది. అయితే ఈలోపే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ బుల్లెట్లు కానీ తర్వాత రక్త మరకలు ఉన్న అతను వెంటనే చికిత్సకు సంబంధించి కూడా ఉస్మానియా ఆసుపత్రికి ముందుగా తరలించడం జరిగింది. తరలించి తర్వాత అతన్ని ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి కొంచెం వరకు నిలకడగా ఉన్నప్పటికీ అయితే ఎవరైతే కాల్పులు జరపడం జరిగిందో వీళ్ళిద్దరు నిందితులు కూడా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ప్రాంతానికి చెందిన వారిగా అని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రాథమికంగా గుర్తించిన వివరాల ఆధారంగా కూడా 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇటు లాండర్కి సంబంధించి 4 బృందాలు తర్వాత టాస్క్ ఫోర్స్ సంబంధించి కూడా 4 బృందాలను ఏర్పాటు చేసి ప్రస్తుతం నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. వారు ఛత్తీస్గఢ్కి రాయ్పూర్కి అటు అడ్డదారిలో వెళ్ళినట్లయితే ఒక సమాచారం అందుతుంది. కానీ మరి ఎటువైపు నుంచి వెళ్లారు ఏంటిదనేది కూడా పోలీసులు ఇక్కడ సీసీ కెమెరాల ఆధారంగా కూడా పరిశీలించడం జరిగింది. మొదటగా ఇక్కడ అఫ్జల్గంజ్లో ఒక ఆటో తీసుకొని ట్యాంక్ బండ్ వైపు వెళ్ళి తర్వాత ట్యాంక్ బండ్ నుంచి కూడా అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లారని కూడా పోలీసులు ఒక అనుమానిస్తున్నారు. దాని ప్రకారమే పోలీసులు అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అటు రోడ్డు మార్గంలో వెళ్లారా లేదా రైలు మార్గంతో వెళ్లారా అనేది కూడా పోలీసుల దర్యాప్తులు అయితే ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి నగరంలో కాల్పులు జరగడంతో కూడా కలకలం అయితే రేపుతున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. కానీ అక్కడ బీదర్లో చోరీ చేసి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి కూడా తమ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా వీళ్ళు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని చెప్పి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తుకు సంబంధించి కూడా ఇంకా కొనసాగుతున్నప్పటికీ అయితే ఈ పక్క ప్రణాళికతోనే ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి తమ ప్రాంతానికి వెళ్తే ఎవరు పోలీసులు గుర్తుపట్టలేనన్న విధంగా కూడా ఒక ప్రణాళికను రచించుకొని ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా కూడా వాళ్ళైతే ఛత్తీస్గఢ్కి వెళ్ళాలని కూడా ప్రణాళికను సిద్ధం చేసుకొని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అని చెప్తారు. కానీ ఎక్కడైతే బస్సులో ట్రావెల్స్ నుంచి కూడా తమ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పటికీ ఆ బస్సులోనే బీదర్కి సంబంధించిన కూడా పోలీసులు వెనుక వైపు ఉండి తర్వాత వీరంతా ఎక్కడైతే తనిఖీలు కానీ టికెట్ క్లీనర్తో టికెట్ కలెక్ట్ చేసిన వ్యక్తి నుంచి జరిగిన సంభాషణ కానీ అక్కడ జరుగుతున్న వాటిని అన్నీ కూడా బీదర్ పోలీసులు చూస్తున్నారు. కానీ బీదర్ పోలీసులకు సంబంధించి కూడా ఈ కేసు కాకుండా వేరే కేసు వారికి సెర్చ్ చేయడానికి అదే ట్రావెల్స్ నుంచి కూడా వేరే ప్రాంతానికి కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే నేపథ్యంలో కూడా ఈ ఘటన జరగడంతో కూడా పోలీసులు ప్రస్తుతం ఆ పోలీసులకు సంబంధించి కూడా కొన్ని వివరాలు అయితే ఇక్కడ స్థానిక పోలీసులు అయితే వివరాలు సేకరించడం తెలిసింది. ఈ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసి ప్రస్తుతం అయితే వాళ్ళని గాలించిన తర్వాత ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్పి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. అతన్ని ఎవరైతే గాయపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. దేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్లో పోలీస్ స్టాల్ను ప్రారంభించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా స్టాల్ను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని సిపి సివి ఆనంద్ గుర్తు చేశారు.
If you violate traffic rules, someday there will be an accident. 1.7 lakh people die in road accidents in India every year. Every 3 minutes, one person is dying. And 60% of them are between the age of 18 to 35. So you must impress upon everyone that we must, ये जो rules हैं, उनको कैसे भी हम निभाना चाहिए, रूल्स फॉलो करना चाहिए. इसका मतलब ये है कि आप जो आगे आपके लोग हैं उनके फंडामेंटल राइट्स को आप रेस्पेक्ट करने वाले हैं. उनको राइट टू लाइफ जो है. హైదరాబాద్ నాంపల్లిలో ఏర్పాటు చేసిన నుమాయిష్లో అమ్యూజ్మెంట్ పార్క్లో ఏర్పాటు చేసిన రేంజర్లో సమస్య తలెత్తింది. అందులో ఉన్న కొంతమంది సందర్శకులు అరుపులు కేకలు పెట్టారు. రేంజర్లో ఉండే బేరింగ్లు మరమ్మతుకు రావడంతో నిలిచిపోయింది. అక్కడే ఉన్న పోలీసులు, అమ్యూజ్మెంట్ నిర్వాహకులు రేంజర్లో ఉన్న వారిని ఒక్కొక్కరిని కిందకి దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అమ్యూజ్మెంట్ విభాగంలో భద్రతా ప్రమాణాలు పటిష్టంగా పాటించే విధంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సందర్శకులు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా గంగాసాగరం వద్ద ఆగి ఉన్న టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ నరివి ఆసుపత్రులకు తరలించారు. 3 అగ్రదేశాలకే సొంతమైన స్పేస్ డాకింగ్లో 4వ దేశంగా అవతరించిన భారత్. ఈటీవీ తెలంగాణ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. స్పేస్ డాకింగ్ ఇప్పటిదాకా 3 అగ్రదేశాలకి సొంతమైన స్పేస్ డాకింగ్లో 4వ దేశంగా చేరిన ఇండియా మనమేమీ తక్కువ కాదని చాలా బలంగా చాటింది. మనకంటూ ప్రత్యేకంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే ప్రయత్నంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ముందడుగు వేసింది. దాదాపు 65 ఏళ్ల ఇస్రో ప్రస్థానంలో ఎన్నో ఘనతలు, విజయాలు ఉన్నా ఈ గెలుపు ఎందుకంత ప్రత్యేకం? భారత్కు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? స్పెషల్ ఫోకస్. దేశీయ అవసరాలు తీర్చడాన్ని దాటేసి అంతరిక్ష రంగంలో విదేశాలకు సాయం అందించే స్థాయికి ఎదిగింది ఇస్రో. రోదసీలో సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న ప్రణాళిక దిశగా విజయవంతంగా అడుగులు వేస్తుంది. ఈ ప్లాన్ అమల్లో భాగంగా 2024 డిసెంబర్ 30వ తేదీన PSLV C-60 ద్వారా జంట ఉపగ్రహాల్ని ప్రయోగించింది. చాలా తక్కువ కాలంలోనే ఈ ప్రయోగం అసలు లక్ష్యమైన డాకింగ్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయడంలో గెలుపు బావుట ఎగురవేశాయి. ఇప్పుడు ఈ విజయంతో ప్రపంచంలోనే స్పేస్ డాకింగ్ చేసిన 4వ దేశంగా భారత్ అవతరించింది. డాకింగ్ విజయంపై X ద్వారా ఇస్రో తన సంతోషాన్ని పంచుకుంది. ఈ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించింది. అంతేకాదు, జయాపజయాల్లో మద్దతుగా నిలుస్తున్న 150 కోట్ల మంది భారతీయులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. స్పేస్లో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయడాన్ని డాకింగ్ అంటారు. అయితే డాకింగ్ అంత సులువైన పనేమీ కాదు. ఈ కసరత్తు చేయాలంటే చాలా కష్టతరమైన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. 8 ఏళ్ల సుదీర్ఘ కృషితో ఈ టెక్నాలజీని సొంతం చేసుకుంది ఇస్రో. అంతా సిద్ధమైన తర్వాత చాలా పకడ్బందీ ప్రణాళికతో 2024 డిసెంబర్ 30వ తేదీన PSLV C-60 ద్వారా జంట ఉపగ్రహాలను ప్రయోగించింది. ఆ తర్వాత 15 గంటల 9 నిమిషాల తర్వాత స్పెడెక్స్ 1B, 15 గంటల 12 నిమిషాలకు స్పెడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత 3 సార్లు డాకింగ్ కోసం ప్రయత్నించినా సఫలం కాలేదు. రకరకాల కారణాలతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. కానీ 4వ ప్రయత్నంలో మాత్రం ఇస్రో విజయవంతమైంది. PSLV C-60 ద్వారా పంపిన 2 ఉపగ్రహాల్లోనూ డాకింగ్ యంత్రాంగం ఒకేలాగా ఉంటుంది. అందువల్ల ఒక శాటిలైట్ను టార్గెట్గా, మరో దాన్ని చేజర్గా వాడుకోవచ్చు. అందుకనుగుణంగా రెండిటి మధ్య దూరం 20 కిలోమీటర్లకు చేరుకున్నాక వాటి మధ్య డ్రిఫ్ట్ ఆగిపోయేలా చూసింది ఇస్రో. ఆ తర్వాత 2 ఉపగ్రహాల్లోని రాకెట్లను సమయానుకూలంగా మండించింది. టార్గెట్ దిశగా ప్రయాణం చేసిన చేజర్ మధ్య మధ్యలో వేగాన్ని తగ్గించుకొని పరిస్థితిని సరిచూసుకుంటూ కదిలింది. వేగాన్ని, స్థితిని లెక్కించుకుంటూ ముందుకు సాగే ఈ దశను హోల్డ్ పాయింట్గా పిలుస్తారు.
ఆ తర్వాత శాటిలైట్ల మధ్య దూరాన్ని 5 కిలోమీటర్లు, 1.5 కిలోమీటర్లు, 500 మీటర్లు, 225 మీటర్లు, 15 మీటర్లకు తగ్గించడం జరిగింది. ఆఖరున 2 ఉపగ్రహాలను 3 మీటర్ల అతి సమీపానికి చేర్చింది. వెంటనే ఒక ఉపగ్రహంలోని హోల్డింగ్ ఆర్మ్స్ రెండో శాటిలైట్ను క్లిప్లా పట్టి ఉంచాయి. అప్పుడు వాటి మధ్య బంధం దృఢమై డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. స్పేస్ డాకింగ్ పెను సవాలనే చెప్పాలి. చాలా తక్కువ మానవ ప్రమేయంతో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌకలు వేగాన్ని నియంత్రించుకుంటూ, పరస్పరం చేరువవుతూ, కమ్యూనికేట్ చేసుకుంటూ చాలా సున్నితంగా అనుసంధానం కావాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా పరస్పరం ఢీకొని విడిపోతాయి. అంత కష్టతరమైన డాకింగ్ను ఇంత త్వరగా ఇస్రో పూర్తి చేయడం విశేషం. డాకింగ్ పూర్తయ్యాక 2 ఉపగ్రహాలు విడిపోవడాన్ని అన్డాకింగ్ అంటారు. ఆ తర్వాత సాధారణ ఉపగ్రహాల్లో 2 వేర్వేరుగా అంతరిక్ష పరిశీలనలు మొదలు పెడతాయి. ఉపగ్రహాల్లోని హై రెజల్యూషన్ కెమెరా భూ పరిశీలనలకు ఉపయోగపడుతుంది. మినియేచర్ మల్టీస్పెక్ట్రల్ పేలోడ్ అనే మరో సాధనం సహజ వనరుల పర్యవేక్షణ, పచ్చదనంపై అధ్యయనాలు చేస్తుంది. రోదసీలో ఎదురయ్యే రేడియో ధార్మికతను రేడియేషన్ మానిటర్ పేలోడ్ అంచనా వేస్తుంది. భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఈ డేటా ఉపయోగపడుతుంది. ఇప్పుడు డాకింగ్ చేసిన 2 ఉపగ్రహాలతోనే మరోసారి డాకింగ్ చేసేందుకు ఇస్రో ప్రయత్నించే అవకాశం ఉంది. అది ఎలాగంటారా? ఈ ఉపగ్రహాలు 2 ఏళ్ల పాటు పనిచేస్తాయి. మరి ఆలోపు రెండోసారి డాకింగ్ ప్రయత్నించే వీలుంటుంది. అలాగని ఇంతటితో సంతృప్తి పడిపోయే ఆలోచన ఇస్రోకు లేదు. భవిష్యత్తులో మరింత పెద్ద వ్యవస్థలతో డాకింగ్ ప్రక్రియ చేపట్టాలన్నది భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ అసలు టార్గెట్. రోదసీలో భారత్కు ప్రత్యేకంగా అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఇస్రో చేస్తున్న కృషిలో భాగమే ఈ డాకింగ్ ప్రక్రియ. అంతరిక్ష కేంద్రం నిర్మించడానికి అవసరమైన ఆకృతులను ఒకేసారి రాకెట్లకు తరలించడం చాలా కష్టతరం. దఫాలుగా విడిభాగాలను కక్షలోకి చేర్చి డాకింగ్తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. వ్యోమగాములు, ఇతర సరుకులను తరలించే వ్యోమనౌకలు కూడా డాకింగ్ ద్వారా సంబంధిత స్టేషన్తో కనెక్ట్ కావాల్సిందే. ఇక రోదసీలో వ్యోమనౌకల మధ్య వ్యోమగాములు, సరుకుల మార్పిడికి కూడా డాకింగ్ పరిజ్ఞానం వీలు కల్పిస్తుంది. భారత్ తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఇది తొలిమెట్టు. చంద్రయాన్ 4 ద్వారా చందమామ ఉపరితలం నుంచి భూమిపైకి నమూనాలు తీసుకురావాలనే లక్ష్యాన్ని ఇస్రో పెట్టుకుంది. ఇందుకోసం 2 రాకెట్ల ద్వారా భిన్న మాడ్యూళ్లను రోదసీలోకి పంపనుంది. ఆ తర్వాత దశల వారీగా భూకక్ష్య, చందమామ కక్ష్యలో డాకింగ్ చేయాల్సి ఉంటుంది. కక్ష్యలోని ఉపగ్రహాలకు మరమ్మతులు, ఇంధనం నింపడం, ఆధునీకరణకు డాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. శాటిలైట్ల జీవితకాలం కూడా పెరుగుతుంది. దాదాపు 65 ఏళ్ల క్రితం, అంటే 1957లో భారత అంతరిక్ష ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి ఒక్కో విజయం సాధిస్తూ స్పేస్ రంగంలో తనదైన ముద్ర వేసింది. అందులో అత్యంత కీలకమైన విజయమే ఈ స్పేస్ డాకింగ్. ఇప్పటి వరకు అంతరిక్షంలో డాకింగ్ సమర్థత కలిగిన దేశాలు అమెరికా, రష్యా, చైనా మాత్రమే. ఇప్పుడు ఇస్రో అద్భుత కృషితో ఆ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది.